మాటలు చెప్పేవాడు కాదు, చెప్పిన మాటను ఆచరించి చూపేవాడే సిసలైన నాయకుడు. హామీ ఇచ్చే ముందు ఎంతో మథనం జరగాలి, ఆ తర్వాత ఎన్నికల ప్రణాళికలో చేరాలి. నిరంతరం అలాంటి కసరత్తు చేసే నాయకుడు కాబట్టే గత ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోను 100% అమలు చేయగలిగారు చంద్రబాబు. ప్రజల జీవితాల్లో ఆనందం నింపగలిగారు. భవిష్యత్తును అంచనా వేసి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఏపీని నమూనాగా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు సీఎం చంద్రబాబు. రెవెన్యూ లోటు, విభజన గాయాలు ఇలా అనేక సంక్షోభాల నడుమ పాలనా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాలే కాకుండా చెప్పనివి కూడా చేసి చూపించారని తెలుగుదేశం ప్రభుత్వం చెప్పుకుంటోంది. ప్రభుత్వంలోకి వచ్చిన నాటి నుంచే ఎన్నికల ప్రణాళిక అమలుకు చంద్రబాబు కృషి చేశారు. 2014 జూన్ 8న ప్రమాణ స్వీకారోత్సవ బహిరంగ సభలోనే 5 కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ, పింఛన్ల పెంపు, ఉద్యోగుల వయోపరిమితి పెంపు, బెల్ట్ షాపుల రద్దు, ఎన్టీఆర్ సుజల పథకం వంటి కీలక దస్త్రాలపై సంతకాలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రైతు రుణమాఫీకి 25,000 కోట్లు ఖర్చవుతుండగా మరో 8,000 కోట్లు ఏప్రిల్ మొదటి వారంలో చెల్లించనుంది. డ్వాక్రా రుణమాఫీలో భాగంగా 86 లక్షల మందికి 10,000 చొప్పున రుణ ఉపశమనం కలిగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇచ్చిన మాట ప్రకారం ఆదర్శ రైతు పథకాన్ని పునః సమీక్షించి 4,000 మంది పట్టభద్రులైన వ్యవసాయ విస్తరణ అధికారులను ప్రభుత్వం నియమించింది. పండ్ల తోటల రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో హామీ ఇవ్వకపోయినా ఉద్యాన పంటలకు ఎకరాకు 10,000 ఆర్థిక సాయం అందించారు. రైతులకు రాయితీపై వరికోత యంత్రాలు, పవర్ టిల్లర్లు, స్ప్రేయర్ల వంటి సామాగ్రి పంపిణీ చేశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం సహా 3,000 కోట్లకు పైగా రుణాలు అందించారు. గ్రామాల్లో కంపోస్టు ఎరువుల తయారీని ప్రోత్సహిస్తూ సేంద్రియ సాగు పెంచుతున్నారు. చేనేత కార్మికుల రుణాలు 111 కోట్లు రద్దు చేశారు. ఎన్నికల హామీ మేరకు వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తూ పవర్ హాలిడేలు, క్రాప్ హాలిడేలు లేకుండా చేశారు. ఏడాదికి 50,000 వ్యవసాయ కనెక్షన్లు ఇస్తామన్న హామీని సర్కారు నిలబెట్టుకుంది. ఫ్యూయల్ సర్చార్జీ అడ్జస్ట్మెంట్ రద్దు చేస్తామన్న హామీని నెరవేర్చింది. రైతులకు సోలార్ పంపులు అందజేయడం సహా విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం పెంచుతున్నారు. మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్న హామీని నిలబెట్టుకున్నారు. విద్యుత్ బిల్లులో ఏటా 10 కోట్లు రాయితీ ఇస్తున్నారు. గృహ అవసరాలకు, పరిశ్రమలకు నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఇచ్చిన మాట మేరకు పేద వితంతువులకు నెలకు 1000 పింఛనివ్వటంతో పాటు సాధారణ పింఛన్లు 200 నుంచి 1000 రూపాయలకు పెంచారు. హామీ ఇవ్వకపోయినా ఆ మొత్తాన్ని 2,000 చేశారు. డిఎస్సి ద్వారా ఉద్యోగ ఖాళీల భర్తీతో పాటు యువత, నిరుద్యోగుల నైపుణ్యాభివృద్ధికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. బీసీలకు ప్రత్యేకంగా 10,000 కోట్లతో ఉప ప్రణాళిక ప్రవేశపెడతామన్న పాదయాత్రలో ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారు. ఉపకార వేతనాల అర్హత కోసం బీసీల ఆదాయ పరిమితి 2.5 లక్షలకు పెంచారు. బోధనా రుసుము చెల్లింపు పథకానికి ఏటా 7 లక్షల మందికి 4 ఏళ్లలో 3,700 కోట్లు ఖర్చు చేశారు. అసంఘటిత కార్మికులకు, డ్రైవర్లకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చూస్తే ఎస్సీ సంక్షేమానికి 4 ఏళ్లలో 30,000 కోట్లు ఖర్చు చేశారు. ఎస్సీ ఆడబిడ్డల వివాహానికి 35,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 75 యూనిట్ల వరకు బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తోంది. ముస్లిం సంక్షేమానికి ఏటా 1,000 కోట్లు కేటాయిస్తున్నారు. ఇమాంలు, మౌజన్లకు నెలకు గౌరవ వేతనం చెల్లిస్తామన్న హామీని నిలబెట్టుకున్నారు. కడప, విజయవాడల్లో హజ్ హౌజ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పేద ముస్లిం యువతుల వివాహానికి 50,000 విలువైన సామాగ్రి అందిస్తున్నారు.
ఎన్నికలకు ముందు చెప్పినట్టుగానే కాపులు బ్రాహ్మణులతో పాటు పలు వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కాపులను చట్టబద్దంగా బీసీలలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కాపు సంక్షేమానికి బడ్జెట్లో 1000 కోట్లు కేటాయిస్తున్నారు. అర్చకుల సంక్షేమానికి చర్యలు తీసుకున్నారు. 5 రోజుల పనిదినాలు అమలు చేస్తామన్న వాగ్దానాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఒప్పంద పొరుగు సేవల సిబ్బంది వేతనాలు పెంచారు. పింఛనుదారులకు నగదురహిత వైద్యం అందిస్తున్నారు. మొత్తంగా 2014 ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన అన్ని హామీలు తెలుగుదేశం ప్రభుత్వం 100% అమలు చేసి చూపిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.